అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. మన పవర్ 9 మీడియా వీక్షించే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక ఈరోజు జనసేన పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది కేంద్ర కార్యాలయం నుంచి. అయితే నిన్న వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మధ్య నడిచినటువంటి వివాదం నేపథ్యంలో జనసేన పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. చూద్దాం మరి ఏం చెప్తున్నారు. 8వ తారీఖు ఏప్రిల్ 8 ఈరోజు. విమర్శలు వ్యాఖ్యానాలపై స్పందించటంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి. న్యాయస్థానాల్లోనూ పోరాడొచ్చు, దాడులే సమాధానం కాదు. వైసీపీ చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలకు కూటమి పార్టీలు ఏం చేయాలి? ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై సాక్షాత్తు వైసీపీ అధ్యక్షుడే హద్దులు దాటి వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడతను మాటలను జంజీ గమనిస్తోంది, మర్చిపోవద్దు. అదేనా మీకు? ప్రజాస్వామ్య పంథాను అనుసరించమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, దాడు సమాధానం కాదంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వైసీపీ వాళ్ళు ఇష్టానుసారంగా అనేక సందర్భాల్లో మాట్లాడారు బూతులు. అయినా వారెప్పుడు దాడులు చేయలేదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన సిద్ధాంతం వారు అనుసరిస్తున్న విధానాలు చెప్పారు. అయితే టీడీపీ కూడా ఇది వర్తిస్తుంది. అంబటి రాంబాబు ఇంటి మీద వాళ్ళు దాడి చేశారు, ఇల్లు బద్దలు కొట్టారు, ఇల్లు మొత్తం తగలబెట్టేశారు, ఆయన కార్యాలయము ఆయన కార్లు. అక్కడ కూడా కోర్టు ద్వారా అంబటి రాంబాబుని జైలుకి ఏడ్చొచ్చు, శిక్షించవచ్చు, దాడులు చేయాల్సిన అవసరంలా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తే అది బాగుండేది. ఎందుకంటే ప్రతి అంశాన్ని ఒకటే భావంతో చూడాలి. నేను ఏ పార్టీని సమర్థించను, ఇక్కడ నాకు అన్ని రాజకీయ పార్టీలు ఒకటే. అయితే ప్రతి అంశాన్ని ఇది వీరికి వర్తిస్తుంది, వీరికి వర్తించదు అంటే తప్పది. రాజ్యాంగం అందరికీ ఒకటే, చట్టాలు అందరికీ ఒకటే. ఓ పార్టీకో చట్టం, కులానికో చట్టం, మతానికో చట్టం ఉండదు. చూద్దాం వారు ఏం చెప్తున్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయి. వాటిపై స్పందించడంలోనూ ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి. విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబట్టాన్ని ఎవరూ హర్షించరు. విమర్శలకు దాడులు సమాధానం కావు. విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో కూడా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ రెడ్డి పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే హద్దులు దాటి దిగజారుడు మాటలు మాట్లాడారు. భార్యను కారుతో పోల్చి మాట్లాడిన శ్రీ జగన్ వాచాలత్వాన్ని ప్రజలు కానీ, కూటమి నాయకులు కానీ, శ్రేణులు కానీ మర్చిపోలేదు. ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత హననానికి పాల్పడి ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో ప్రజలందరికీ తెలుసు. శ్రీ జగన్ రెడ్డి కార్యాలయాలపై కానీ, ఆయనకు చెందిన సంస్థలపై కానీ జనసేన కానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ దాడికి తెగబడ్డారా? క్వశ్చన్ మార్క్. ఇది ఇక్కడ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని తిట్టినా, లేకపోతే వైసీపీ నేతలు రోజా గారు నోటికి వచ్చిన మాట్లాడారు, అంబటి రాంబాబు గారు, పేర్నాని గారు అయితే కొడకాన్ని కూడా మాట్లాడిన పరిస్థితి. ఇలా వాళ్ళు ఎంతమంది మాట్లాడినా వైసీపీ మీద జనసేన అయితే దాడికి తెగబడ్డారని వీరు క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. అక్కడ ఈ వ్యాఖ్యలు మనం అంగీకరించవచ్చు, వాళ్ళైతే దాడి చేయలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ పార్టీ నాయకులకు, శ్రేణులకు స్పష్టంగా చెప్పేవారు, ఎదుటివారు దిగజారి మాట్లాడినా మనం వారి స్థాయికి దిగజారవద్దు అని. అదేనా? ప్రజాస్వామ్య రీతిలోనే స్పందించండి. కుటుంబంలోని మహిళలు, ఆడబిడ్డలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కామెంట్స్ చేయొద్దు అని ఎవరైనా హద్దు మీరితే అంతర్గతంగా వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన నియమాలను పార్టీ ముఖ్యులు తెలిపేవారు. అది జనసేన విధానం. ఈ తరహా నిర్దేశాలను వైసీపీ నుంచి ఎప్పుడూ ఆశించలేము. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సతీమణిపై వ్యాఖ్యలు చేస్తే నవ్వుతూ ప్రోత్సహించిన వ్యక్తి శ్రీ జగన్ రెడ్డి. ఆయన పార్టీ ఎమ్మెల్యే ఒకరు కాకినాడ నడిబొడ్డును నిలబడి అసభ్య పదజాలంతో శ్రీ చంద్రబాబు గారిని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను దూషించిన ఘటనను ఇంకా జన సైనికులు, వీర మహిళలు మర్చిపోలేదు. టీడీపీకి చెందిన అధికార ప్రతినిధి చేసిన కామెంట్కు వైసీపీ శ్రేణులు టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడవచ్చు, కానీ వాళ్ళని ఎవరైనా విమర్శించినా, ఒక మాట తూలినా
కండబలాన్ని ప్రదర్శించి హింసకు దిగుతారు. వైసీపీ వాళ్ళు ఈ రోజుకి దిగజారి అభ్యంతరకర భాషలోనే మాట్లాడుతున్నారు. వీటిపై కూటమి శ్రేణులు ఎన్నిసార్లు వైసీపీపై కండబలాన్ని ప్రదర్శించాలి? ఇక్కడ ఇంకొక అంశం అండి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఆ రోజు వైసీపీ శ్రేణులు వెళ్ళి దాడి చేసి దమనకండ సృష్టించారు. ఆ రోజు వాళ్ళు ఏదైతే భాష మాట్లాడారో, టీడీపీకి చెందిన పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బోషడేకి అని మాట్లాడటం, కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటం, దాంతో వీళ్ళు ఆగ్రహించి టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయడం కూడా చాలా తప్పు. ఆ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా వారు వెళ్లాల్సింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఒక్కటే, జనసేన నాయకులకు, వీర మహిళలకు ప్రజల ముందు, మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏ విధంగా సిద్ధం కావాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో చెబుతూ, పెదవి దాటని మాట నీకు బానిస, పెదవి దాటిన మాటకు నీవు బానిస అన్నారు. అంటే ఏంటి అర్థం? పెదవి దాటని మాట నీకు బానిస అంటే మనం మాట విసిరామనుకోండి, తప్పుడు మాట విసిరామనుకోండి నోట్లో నుంచి, ఇక పెదవి దాటిన మాటకు నీవు బానిస, మనం బానిస అయిపోతాం. ఒక్కసారి మాట్లాడిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోలేం. పదాలను వాడే ముందు వాటికున్న విలువలను గౌరవించండి. పదునైన వ్యంగ్యంతో కూడిన పదాలు వాడినా ఎదుటివారు స్వీకరించేలా ఉండాలి అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎదుటివారు హద్దులు మీరే మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా చట్టబద్ధంగా ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ వ్యక్తులు దాడికి ప్రయత్నించిన ఘటనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యులతో బుధవారం ఉదయం చర్చించారు. ఆ సంస్థ ఎండీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారు పత్రికల్లో రాసిన కొత్త పలుకులో ఘాటైన పదాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్ను తాను వీక్షించలేదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని చెప్పారు. ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఇది కూడా ఇక్కడ నాకు కొత్త అంశం ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏబిఎన్ వ్యాఖ్యలను కూడా సమర్థించడం లేదు. ఇక్కడ ఆయన అప్రిషియేట్ చేయాలి. మీరు చూస్తే మంగళవారం హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ వ్యక్తులు దాడికి యత్నించిన ఘటనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యులతో బుధవారం ఉదయం చర్చించారు. ఆ సంస్థ ఎండీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారు పత్రికలో రాసిన కొత్త పలుకుల్లో ఘాటైన పదాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంటే మొత్తానికి ఏదో తప్పు ఉందనేది ఆయన అభిప్రాయపడ్డారు. ఘాటైన పదం అని రాశారు. సో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయని ఇక్కడ రాయలేరు. రాస్తే మళ్ళీ మొత్తం టీడీపీలు మొత్తం జనసేన మీద పడిపోతారు. పవన్ కళ్యాణ్ గారి మీద, ఈ లెటర్ రాసిన వాళ్ళ మీద పడిపోతారు. వాళ్ళు సోషల్ మీడియా మొత్తం ఫుట్బాల్ ఆడిద్ది. చిరంజీవి గారిని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని ఫుట్బాల్ ఆడతాం. సో కాబట్టి కొన్ని తప్పవు. ఇప్పుడు జనసేన కూడా టీడీపీని అనలేదు, టీడీపీ జనసేన అనలేదు. అట్లాగా అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ వ్యాఖ్యలు కరెక్టు అని అన్నారని మనం చెప్పలేము. ఇక్కడ ఆయన ఆ వ్యాఖ్యలు ఖండించారు. సో దానికి ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఘాటైన పదాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఆ కొత్త పలుకులు. ఏబిఎన్ ఛానల్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్ను తాను వీక్షించలేదని, పవన్ కళ్యాణ్ గారు చూడలేదంట. ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని చెప్పారు. జంజీని తక్కువ అంచనా వేయద్దు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో జంజీ గురించి ప్రస్తావిస్తారు. జంజీ తరం వారి ఆలోచనలను, వారి నిశ్చిత పరిశీలనలను ప్రజా జీవితంలో ఉన్నవారు తక్కువ అంచనా వేయకూడదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, సెలబ్రిటీస్ నడతను, వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను జంజీ పరిశీలిస్తుంది, విశ్లేషిస్తుంది. కాబట్టి 90వ దశకం రాజకీయాలు హద్దులు దాటే మాటలు, అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లిందనే వాస్తవాన్ని ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ విశ్లేషకులు పరిగణలోకి తీసుకోవాలనేదే శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా చెప్తున్న మాట. జనసేన నాయకులకు, వీర మహిళలకు, శ్రేణులకు కూడా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయాలని పార్టీ ముఖ్యులను ఆదేశించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి. అది ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని పవన్ కళ్యాణ్ గారు వీక్షించలేదని చెప్తున్నారు. అయితే ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయని తను అభిప్రాయపడ్డారు. ఘాటైన వ్యాఖ్యలు అంటే కొద్దిగా హద్దులు దాటిన వ్యాఖ్యలని అనుకోవాలి. ఉన్నాయని తను అభిప్రాయపడ్డాడు. తనైతే చూడలేదన్నాడు. ఏదైనా ఉంటే చట్టపరంగా వాళ్ళని వెళ్ళమన్నారు వైసీపీ వాళ్ళని. ఏబిఎన్ రాసిన రాతల మీద, ఆ రాతలు తమకి ఇబ్బందికరమైన రాతలుగా ఉంటే వాళ్ళని చట్టపరంగా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే నిరసనలు అనేదాని లేదు, ఇక్కడ దాడులను అయితే వారు ప్రోత్సహించడం లేదు. జనసేనలకు కూడా చెప్పారు, మాట్లాడేటప్పుడు హద్దు మీరు మాట్లాడొద్దు, మాట విసిరిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోవాలనేది చెప్తున్నారు. మొత్తానికి అయితే బ్యాలెన్స్గానే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. కానీ ఎక్కడ ఏబిఎన్లో వాళ్ళు రాసిన రాతలు రైట్ అని చెప్పలా. ఇక్కడ ఈ లెటర్ ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు లేకుండా ఈ లెటర్ రాయరు అనుకోండి, అది వేరే విషయం.
ఆ రాతలు ఏవైతే ఉన్నాయో ఏబిఎన్లో కొత్త పలుకులు రాతలు, అందులో ఏం తప్పు ఉంది అని ఆయన ఏం చెప్పలే పవన్ కళ్యాణ్ గారు. అందులో తప్పు లేదు, తప్పు లేకుండా మీరు రాద్ధాంతం చేస్తారు అలా ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. అంటే తప్పు ఉంది, మీరు చట్టపరంగా వెళ్ళండి అని అన్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. సో ఈయన్ని అప్రిషియేట్ చేయాలి. ప్రతిదీ గుడ్డిగా భుజాన్ని వేసుకునేటువంటి వ్యక్తిత్వం కాదని తప్పును తప్పుగా చూస్తాడు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఈ అర్థాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే ఆయన డైరెక్ట్గా ఏబిఎన్ మీదకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు రాసిన పలుకులు తప్పు, చెత్త పలుకులు ఇవి, కొత్త పలుకులు కదా ఆయన అనలేడు. కాబట్టి వైసీపీని కూడా మీకు అభ్యంతరకరం ఉంటే ఆ భాష మీద మీరు చట్టపరంగా వెళ్ళండి, కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు. కాబట్టి ఇది అభినందించదగ్గ విషయం ఏపీ డిప్యూటీ సీఎంని.